పద్యని రాజన కార్యక్రమానికి స్వాగతం. క్రూర మనస్కులౌ పతుల గొల్చి వసించిన మంచి వారికిన్ వారి గుణంబు బట్టి చెడు వర్తన వాటిలు మాధురీ జలోధారలు గౌతమీ ముఖ మహానదులంబుది కూడినంతనే చారము చందవే మొదలి కట్టడలన్నీయు తప్పి భాస్కర. ఎలా ఉండాలి అంటే, క్రూరమైన మనస్సు కలిగినటువంటి రాజుల దగ్గర మనము కొలిచి వారితో ఉంటే వల్ల మనకి ఏమొస్తుంది అంటే, మనకు కూడా క్రూరమైనటువంటి బుద్ధులు మనకు అలవడుతూ ఉంటాయి. దానివల్ల మనకి ముప్పు వాటిల్తుంది భవిష్యత్తులో. ఏ విధంగా అంటే, అమృతంలాగా ఉండేటువంటి నదులు ఎప్పుడైతే సముద్రంలో కలుస్తాయో అవన్నీ కూడా ఉపదనంగా అయిపోయి సముద్ర నీరు అంటారు తప్ప దాని నది నీరు అంటానికి అవకాశం లేదు. అవి తాగడానికి భోగ్యం కాదు. అంతకుముందు వాటి మనస్తత్వం చక్కగా తీయగా ఉండేటువంటి నదీ నీళ్ళు సముద్రం దగ్గరికి పోగానే అవంతా కూడా ఏ విధంగా అయితే ఉపదనాన్ని పొందుతాయో ఆ విధంగానే మూర్ఖుల దగ్గర మనం ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మూర్ఖుల్ని మనం సేవించిన తర్వాత మనకి మూర్ఖత్వం వస్తుంది. కాబట్టి ఇది గుర్తించండి, గమనించండి అని చెబుతూ ఉన్నారు.